బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది. తుది దశకు అభ్యర్థుల ఎంపిక చేరుకుంది. ఏ క్షణమైన లిస్టు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. టికెట్ లేని సిట్టింగ్లకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సమాచారం ఇచ్చారు. కొందరు సిట్టింగ్లకు నియోజకవర్గాల మార్పుకు సంబంధించి కూడా హింట్ ఇచ్చారు. జనవరి నుంచి అభ్యర్థులు జనంలోకి వెళ్లేలా వ్యూహాలు రచించినట్టుగా తెలుస్తోంది. కొత్త ఇన్ఛార్జీలతో పింఛన్ పెంపు కార్యక్రమాల నిర్వహణ కూడా చేపట్టబోతున్నారు. వచ్చే నెల సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఇంటికి అభ్యర్థులు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇక రీజనల్ కోఆర్డినేటర్స్కి కీలక బాధ్యతలు అప్పగించారు. రీజనల్ కోఆర్డినేటర్స్కి అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతలు కూడా, అలాగే సమన్వయం చేసే బాధ్యతను కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి జగన్. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మార్పుకు సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులకు తగు సూచన చేసినట్టు తెలుస్తుంది. టికెట్ లేని సిట్టింగ్లకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, వైఎస్ఆర్సీపీ ఏ క్షణమైనా లిస్టు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అలాగే ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టేనా వైసీపీ? ఖచ్చితంగా ఎన్నికలకి సిద్ధమవుతుంది. సిద్ధమయ్యే పనిలో భాగంగానే అభ్యర్థుల మార్పులకు సంబంధించి కసరత్తు చేస్తుంది. దాదాపు 15 రోజులుగా అభ్యర్థుల కసరత్తులు అయితే చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖున అంటే వచ్చే ఈ నెలాఖరు లోపే పూర్తి స్థాయిలో అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి చేసి వచ్చే నెల 1 నుంచి కొత్త అభ్యర్థులు ఎవరైతే నియోజకవర్గ మార్పులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళని ప్రజల్లోకి పంపాలని జగన్మోహన్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా అభ్యర్థుల కసరత్తు అయితే దాదాపు చివరి దశ చేసుకుంది. ఈ రోజు లేదా రేపు సాయంత్రానికి లిస్ట్ వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ రోజు ఒక 9 మందితో కూడినటువంటి ఒక సెకండ్ లిస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉందని చెప్పాలి. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు రాయలసీమ, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మార్పులు ఎక్కడైతే మార్పులు ఉంటాయి, సిట్టింగ్ ఎక్కడైతే మార్పులు ఉంటాయి, వాళ్ళందరికి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడడం, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సీటు ఎందుకు నిరాకరిస్తున్నారు, వేరే ప్లేస్కి ఎందుకు పంపిస్తున్నామని అన్ని అంశాలు వాటితో కూడా చర్చించారు. చర్చించిన తర్వాత మాత్రమే అభ్యర్థులకు సంబంధించినటువంటి తుది కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారుస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసంతృప్త నేతలతో రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడాలి. అక్కడ ఇన్ఛార్జిగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లకే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. దీనిలో భాగంగా నిన్న రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా ముఖ్యమంత్రి ప్రస్తుతం నిన్న మాట్లాడిన నేపథ్యం ప్రస్తుతం ఈ రోజు కూడా కొంతమందితో అటు మిథున్ రెడ్డి కానీ రీజనల్ కోఆర్డినేటర్తో కూడా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం సాయిరెడ్డితో కూడా కొంతమంది నేతలు కానీ లేకపోతే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అంతా కూడా భేటీ అయ్యారు. స్థాన చలనం కలిగే వాళ్ళు, ఎంపీ నుంచి ఎమ్మెల్యేలకు వచ్చే వాళ్ళు, ఎమ్మెల్యే నుంచి ఎంపీలుగా ప్రమోట్ అయ్యి వీళ్ళందరికీ సంబంధించినటువంటి కూర్పు అయితే దాదాపుగా పూర్తయింది. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో సంక్షేమానికి లాస్ట్ నెలగా కనబడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం నేపథ్యంలో జనవరిలోనే పెన్షన్ పెంపు 3,000 రూపాయలు పెంచుతూ వచ్చే నెల నుంచి దాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఆసరా చేయి 2 పథకాలను కూడా వచ్చే నెల రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ 3 పథకాలని సద్వినియోగం చేసుకుంటూ నెల రోజుల పాటు కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు ప్రజల్లో ఉండే విధంగా, ప్రజలకు దగ్గర అయ్యే విధంగా కొత్త అభ్యర్థులు ఒకవేళ టైం తక్కువ ఉంది కాబట్టి వచ్చే నెలని ఆ 3 పథకాలను ఉపయోగించుకుని ప్రజలకి ఇంటింటికి తిరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎవరైతే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి 60 మందికి వచ్చే నెల కీలకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలాఖరు లోపే అంటే ఇవాళ రేపటిలోపు అభ్యర్థుల పేర్లు మార్పులకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించిన తర్వాత వాళ్ళు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగా లిస్ట్ అయితే ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం కనబడుతుంది. చాలా క్షేత్రస్థాయి వరకు వెళ్ళి ఆ అభ్యర్థుల కసరైతే పూర్తి చేస్తున్నారు. ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని కూడా బుజ్జగింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొన్ని స్థానాల్లో సీటు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. వాళ్ళు పక్కపాటి వైపు చూస్తున్నా కానీ ఇబ్బంది లేదనేది పార్టీ అధిష్టానం చెబుతుంది. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు కాబట్టి అక్కడ సీటు సర్దుబాటు చేయలేకపోతున్నామని కూడా వాళ్ళకి చెబుతున్న నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే వైసీపీ అధిష్టానం కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపు లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా అన్ని నియోజకవర్గాల సంబంధించి ఎక్కడైతే వ్యతిరేకత ఉందో, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ మీద వ్యతిరేకత ఉందో, లేకపోతే ప్రస్తుత సామాజిక సమీకరణాలు, రెండోది జనసేన టీడీపీ ఇంపాక్ట్ ఉండే నియోజకవర్గాలు, వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా అన్ని కోణాల్లో అక్కడ సర్వేలకు సంబంధించి లేకపోతే అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే మార్పులు చేర్పులు అయితే చేపట్టిన పరిస్థితుంది. వాటన్నిటికి అనుగుణంగా ఇప్పుడు లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద
వైసీపీలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఏ క్షణమైన లిస్టు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక టికెట్ లేని సిట్టింగ్లకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కొందరు సిట్టింగ్లకు నియోజకవర్గాల మార్పుకు సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి టికెట్ల మార్పు సంబంధించి అట్లాగే అభ్యర్థుల సిట్టింగ్ల నియోజకవర్గాల మార్పు సంబంధించి ఆర్టీవీతో మాట్లాడారు మా ప్రతినిధి విశాఖ ప్రతినిధి అనిల్. ఆయనతో ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రక్రియ తుదిదశ చేరుకుంది. అమర్నాథ్ ఉన్నారు, మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఇన్ఛార్జీల మార్పు మీ గెలుపుపై ప్రభావం చూపుతుందా? భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి. తప్పించినటువంటి క్యాండిడేట్లు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇప్పుడు ఒకరిద్దరు ఎవరైనా యాంటీ చేసేటువంటి వారు ఉన్నా, లేకపోతే మేము పనిచేయం మాకు సీటు నిన్న మనం వంశీ ఎమ్మెల్సీ ఇచ్చాం, మేము 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకో 4 సంవత్సరాలు ఆయన ఇంకా పదవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. నాకు పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను పార్టీ మారానని చెప్పాను అన్నాడు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆయన ఉండి ఇక్కడ పనిచేయడం కన్నా పని చేయకపోవడం కన్నా వెళ్ళిపోవడం మంచిది మాకు. ఆయన ఉండి మేము పని చేయను, నాకు సీట్ ఇస్తేనే పని చేస్తానని అంటే అది మాకు పార్టీ కూడా మంచిది కాదు. సో అటువంటి వారు ఎవరన్నా ఉండే అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే వార్త వస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారంతా ఆ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూసుకోమని, ఆ పార్టీ కాకపోతే కేపాల్ పార్టీని ఎంచుకోమనండి. ప్రజాశాంతి పార్టీ ఉంది కదా, బోల్డ్ పార్టీలు ఉన్నాయి. ఇంకోటి ఏదో జాతీయ జనసేన అని ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. 4-5 పార్టీలు ఉన్నాయి. దేశంలో కొన్ని వందల వేల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎవరన్నా ఏదైనా ఎంచుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళమనండి. మా దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే మాకేంటి? టీడీపీ జనసేన కూటమి వైపు ఈ నేతలంతా చూస్తున్న క్రమంలో వైఎస్ఆర్ జనసేన కూటమి కాదు, టీడీపీ. అది ఇంక మళ్ళీ జనసేన లేదు అందులో. ఎందుకు లేదు? జనసేన సపరేట్ ఎక్కడ ఉందమ్మా? జనసేన భవిష్యత్తును కూడా లోకేష్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళకని సిగ్గుండాలి, సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళు ఎవరు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఏంటి అర్థం? కనీసం పోనీ టీడీపీలో పాలిట్ బ్యూరోలో కన్నా పోనీ పవన్ కళ్యాణ్ తీసుకోమనండి. పొత్తుల్లో భాగంగా సీట్లు పంచుకోబోతున్నాం, పదవులు కూడా పంచుకోవడం. అన్ని సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడు, జనసేన సీట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు. బహుశా నాదెండ్ల మనోహర్కి ఉన్నది తెనాలి ఒకటే కాబట్టి అదేదో అనౌన్స్ చేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ సీటు కూడా చివరికి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తాడు. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే మాత్రం జనసేన పార్టీ అనేది ప్రత్యేకంగా ఏం లేదు. టీడీపీలో భాగమే జనసేన. అలాగే జనసేన పార్టీ నేతలు ఎవరికి కూడా సీట్లు ఇవ్వడం, పదవులు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. జనసేన భవిష్యత్తును లోకేష్ నిర్ణయిస్తున్నారని చెప్పి మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఇన్ఛార్జీల మార్పు అనేది గెలుపు కోసమే చేస్తున్నటువంటి కసరత్తు. ఖచ్చితంగా ఎవరైతే వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారో వారంతా పార్టీని వీడి వెళ్ళవచ్చు అని చెప్పి అమర్నాథ్ చెప్తున్నాడు. వీడి జర్నలిస్ట్ అజిత్తో కలిసి అనిల్ RTV, విశాఖ.